బొమ్మలు కదే మనమందరం ఈరోజు చెప్పుకుంటాం. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు అయోధ్య. అయోధ్యకి మహారాజు దశరథ మహారాజు. ఆయనకి ముగ్గురు శివధనుస్సుని విరిసి సీత చేయబట్టాడు రాముడు. వాళ్ళిద్దరికి సీతమ్మ గీత దాటిన వెంటనే ఆ ఋషి కాస్త 10 తలల రావణాసురుడిగా మారిపోయాడు. ఒక సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రం కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళందరితో ఎన్నో రోజుల పాటు జరిగిన ఈ భీకర యుద్ధంలో రాముడు ఎట్టకేలకు రావణ్ణి హతమారుస్తాడు. రాజ్యం స్థాపించబడుతుంది. రామకథ ధర్మానికి ప్రతీక. మానవుడైనా సరే ధర్మంగా నడిస్తే విజయం ఖచ్చితంగా తనదే అని, అలాగే ఎంత గొప్పవాడు, ఎంత శౌర్యవంతుడు, ఎంత యోధుడు అయినా సరే అధర్మాన్ని పాటించి అన్యాయం చేయాలనుకుంటే పతనం తప్పదు అని చెప్పేది ఈ రామకథ. రామకథ మనందరి కథ.